Southern International Hotel Management Academy సమర్పించు చెఫ్స్ స్పెషల్. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించు షెఫ్ స్పెషల్. ఓ ఏంటి విజయ చేతిలో ఈ ఆయుధాలు కనిపిస్తున్నాయి, మా మీద ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతుంది అనుకుంటున్నారా? మీరు అస్సలు భయపడకండి. ఈ గరిటెల్ని నేను జస్ట్ పట్టుకున్నాను, ఇవే ఆయుధాలను తిప్పుతూ వండర్ఫుల్ డిషెస్ ని మనకి పరిచయం చేయడానికి వస్తూనే ఉంటారు మన షెఫ్. కాకపోతే ఈ రోజు వచ్చేస్తున్నారు మన టంగ్ ట్విస్టర్ షెఫ్, దట్ ఈస్ మధుసూదన్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో. ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తాను. ఎందుకు కొట్టలు చూస్తున్నారా? లేదు యాక్చువల్ గా వాళ్ళని కాస్త ఆట పట్టిద్దామని ఇలా పట్టుకున్నాను. అప్పుడే వాళ్ళ మైండ్ లో ఫుల్ క్వశ్చన్ మార్క్స్, ఏంటి ఇప్పుడు ఆయుధాలతో ఏం చేస్తుంది, మా మీద ఏం ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది, వద్దమ్మా ప్లీజ్ అని అనే లోపే మిమ్మల్ని ఇన్వైట్ చేసేసాను. థ్యాంక్ యూ. ఓకే, సో చెప్పాలండి ఈ రోజు ఏంటి స్పెషల్? ఈ రోజు మనం లోకల్ డిషెస్ చేసుకుందాం. లోకల్ ఈ రోజు పక్కా లోకల్ డిష్ అంటున్నారు. లోకల్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుండి మన ఆడియన్స్ చూస్తున్నారు. సో లోకల్ అంటే అన్ని లోకల్ అవ్వవు. సో స్పెషల్లీ ఫర్ హైదరాబాద్ డిషెస్ చేసుకుందాం ఈ రోజు. వెరీ సింపుల్ అండ్ వెరీ హెల్దీ రెసిపీ. ఓకే, సో సింపుల్ ఉంటే సరిపోతుందా అని అనుకుని హెల్దీ అని కూడా అంటున్నారు. మీరు చూపించే ప్రతి డిష్ కూడా ఆబ్వియస్ గా హెల్దీగా ఉంటుంది. సో ఏంటి? సో ఆలూ కట్. ఆలూ కట్. కట్లెట్ విన్నాను, ఈ కట్ ఏంటండి? కట్ అంటే ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ రెసిపీ, లైక్ వన్స్ పురాణతరం, లైక్ మన ఆ టైంలో అప్పట్లో పెద్దగా పేర్లు ఏం పెట్టలేరు అని చెప్పేసి జస్ట్ సింపుల్ పేర్లు పెట్టారు. టొమాటో కట్, ఆలూ కట్. ఎస్. సో ఈ రోజు మన రెసిపీ ఆలూ కట్. మరి ఆలూ కట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఆలూ కట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఆలూ కట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకున్నాం కదా, ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టవ్ వెలిగించుకోవాలి. మీరు వెలిగిస్తారా? yes అండి. సో మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ మన దగ్గర పోపు దినుసులు ఉన్నాయి. పోపు దినుసుల్లో నేను 4 వెరైటీస్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. శనగపప్పు, మెంతులు, ఆవాలు అండ్ కలుంజి అంటే ఆనియన్ సీడ్స్. ఎస్. ఓకే, ఆనియన్ సీడ్స్, ఆవాలు, శనగపప్పు అండ్ మెంతులు. ఎస్. జీలకర్ర తీసుకోలేదు, మెంతులు తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మెంతుల్లో కూడా చాలా బాడీకి చాలా కూల్ చేస్తుంది, హెల్త్ పర్పస్ కూడా చాలా మంచిది. సో ఈ రోజు నేను మెంతులు యూజ్ చేసుకుంటాను. అంటే యాజ్ పర్ రెసిపీ కూడా ఇది మెంతులే బాగుంటుంది. సో మిక్స్ అన్ని వేసేసుకున్నాను. 4 వెరైటీస్ వేసేసుకున్నాం కదా. ఎస్. సో లైట్ గా ఫ్రై చేసుకుందాం. స్పెషల్లీ ఫర్ ఆనియన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో, కలుంజి అయితే ఉన్నాయో, ఆ అరోమా అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది కంపేర్ టు ఆవాలు అండ్ మెంతులు. సో దిస్ ఇస్ అరోమా డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ మనం చాప్ చేసుకున్న గార్లిక్ ఉన్నది, 1 స్పూన్ గార్లిక్ వేసుకుందాం. వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, 2 మిరపకాయలు మనం చిక్కుకున్నాం, ఒక 8 నెంబర్స్ చిన్న ముక్కలుగా. ఎండుమిర్చి వేసుకున్నాము. అట్లనే గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి. అగైన్ ఒక స్పైసీ, బికాస్ ఎండుమిరపకాయలు వేసుకున్నాము, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఇంకా ఏమేమి యాడ్ అవుతాయో చూద్దాం. సో కంప్లీట్ మనం తాలింపుతో స్టార్ట్ చేసాం ఈరోజు. ఎగ్జాక్ట్లీ. అంటే డిష్ అంతా ఆలూ కట్ అంతా ఎలా ఉండబోతుందో చూడాల్సి. అంటే ఇది ఒక స్నాక్ అంటారా లేదా? ఇది డ్రై ఐటమ్. మనం ఎప్పుడైనా ఇంట్లో పప్పు చారు చేసుకున్నప్పుడు కానీ, లేదంటే మంచిగా టమాటో చారు చేసుకున్నప్పుడు కానీ, లేదంటే సాంబార్ తినేటప్పుడు కానీ ఇలాంటి ఐటమ్ తయారు చేసుకుంటే దాంతో నంచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో రసాలకి, సాంబార్లకి, పప్పు చారులకి ఇవి చాలా బాగుంటుంది అంటారు. అది వాటర్ గా అన్నం తిన్నా కదా, సో దాంతో పాటు ఒక నంచుకోవడానికి కర్రీ అంటే ఉండాలనుకుంటున్నాను, డ్రై బాగుంటుంది అనమాట. సో ఆ టైంలో ఎలా తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫ్రై ఐటమ్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ మనకి తాలింపు కూడా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ మనం స్లైస్ కట్ చేసుకున్న ఆనియన్స్. అంటే మనం బేసిక్ గా ఇంటి దగ్గర ఏ కూర తయారు చేసిన సరే మనం ఇంట్లో చాప్ చేసుకుంటాం, ఒకటే కటింగ్ యూజ్ చేస్తాం, డిఫరెంట్ కటింగ్ యూజ్ చేయము. ఎస్. సో వంటల్లో కూడా డిఫరెంట్ కటింగ్స్ కూడా ఉంటాయి. సో నేను ఏదైతే చేస్తానో అదే విధంగా ఫాలో అయిపోండి. ఇంకా డిష్ అంటే ప్రెజెంటేషన్ చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ చేసుకుంటాం ఇప్పుడు.
సో ఆనియన్స్ కొంచెం స్లైసెస్ గా తీసుకున్నాం, పెద్ద పెద్ద పీసెస్ గా తీసుకున్నాం కదా. ఎస్. అండ్ ఇప్పుడు కంప్లీట్ గా కుక్ అవ్వాలి అంటారా? ఇది అంటే కంప్లీట్ గా అవసరం లేదు, జస్ట్ మనకి ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయి చాలు అనమాట. కొంచెం సాఫ్ట్ అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి. ఓకే ఓకే, సో ఆనియన్ సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం అయితే. ఎస్. సో మనం ఒక 50% వరకు రీచ్ అయ్యాం ప్రాసెస్. ఆల్మోస్ట్ 50% రీచ్ అయ్యామండి. ఆల్మోస్ట్ 50% అంటున్నారు కాబట్టి ఇంకో 50% అంత తేలిగ్గా ఎలా చూసేస్తామండి? ఒక చిన్న బ్రేక్ తీసుకొని రావాలి కదా, ఏమంటారు? యా షూర్ అంటారు మన చీఫ్ షెఫ్, దట్ ఇస్ టంగ్ ట్విస్టర్ షెఫ్ మధు గారు. సో ఆల్మోస్ట్ మనకు ఆనియన్స్ కూడా సాఫ్ట్ అయిపోయాయండి. ఓకే, సో జస్ట్ మనం ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుందాం. సో పచ్చిదనం పోయినంత వరకు కూడా లైట్ గా మనం మిక్స్ చేసుకుందాం దాన్ని. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి. సో నెక్స్ట్ నేను కొంచెం పసుపు వేసుకుంటానండి. ఓకే, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అట్లనే కొంచెం కారం. యా. సో నెక్స్ట్ మనం హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాం. ఆలు కట్ అనేది ఇప్పుడు యాడ్ అవుతుంది. సో ఇందాక నుంచి ఆలు కట్ అని బాగా ఊరించేస్తున్నారు. అసలు ఈ ఆలు కట్ అంటే ఎలా ఉంటుంది ఆ కట్స్ లో చూడాల్సిందే మనం ఇప్పుడు. మనకు మసాలా ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది. సో ఈ విధంగా ఆనియన్స్ కుక్ అవ్వాలి, ఇంకెంతకన్నా బ్రౌన్ అవ్వకూడదు. సో ఆల్మోస్ట్ మన బేస్ రెడీ అయింది. సో ఆలు కట్ అంటే ఈ విధంగా మనం ఆలు కట్ చేసుకోవాలి స్లైసెస్, లైక్ ఇంట్లో మనం పకోడా బజ్జీలు వేసుకునేటట్లు. సో నేను ఆల్మోస్ట్ దీనిలో సాల్ట్ వేసి పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను. దట్టు 80%. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 80% మాత్రమే మనం బాయిల్ చేసాం, అది కూడా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి బాయిల్ చేసాం. ఎస్. సో మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. సో కాసేపు మరొక 30 సెకండ్ మనం ఇంకా మిగతా 20% కూడా కుక్ చేయాలి. ఒక 30 సెకండ్ లో మనకు అది కూడా ఆలు పొటాటో అనేది మనకు కుక్ అయిపోతుంది. ఓకే, స్టీమ్. అండ్ ఆలు యాడ్ చేయకముందు కూడా బేస్ అనేది మనం ప్రిపేర్ చేసాం కదా, అది కూడా చాలా చూడడానికి చాలా బాగుంది, యమ్మీగా ఉంది. యా. సో విజయ్ గారు, ఎంచక్క మన హైదరాబాదీ రెసిపీ ఆలు కట్ రెడీ అయిపోయింది. సో ఎంచక్క స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, సో ఆలు కట్ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ ప్లేటింగ్ కోసం మన సర్వింగ్ ప్లేట్ కూడా సిద్ధంగా ఉంది. ఓకే, సో వన్ కంప్లీట్ బైట్ తీసుకునే అంత ఆలు కట్ వండర్ఫుల్ డిష్ మనందరి కోసం సిద్ధం అయిపోయింది. అండ్ టీవీ చూస్తూ మీరు ఆ రెసిపీని ఆస్వాదిస్తూ ఉండండి, నేను ఇక్కడ టేస్ట్ చేస్తూ ఆస్వాదిస్తాను, అంతే అంటారా? ఎగ్జాక్ట్లీ. ఎక్స్ట్రా పంచ్ కోసం, ఎక్స్ట్రా లుక్ కోసం ఓకే ఫ్రై చేసుకున్న కర్రీ లిప్ తో మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో విజయ్ గారు, మన ఆలు కట్ రెడీ అయింది. Okay. టేస్ట్ చెప్తే మన ప్రాక్టీస్ కూడా రెడీగా ఉన్నారు చేయడానికి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మన నవాబీ స్టైల్ ఆలు కట్ సిద్ధం అయిపోయింది. టేస్ట్ చేసే ముందు ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ పద్ధతి మరోసారి చూసేద్దాం. ఆలు కట్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఆలు కట్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకుని వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపటి వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకుని ఉడికించిన ఆలు ముక్కలు వేసి వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఫ్రై చేసిన కరివేపాకుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు కట్ రెడీ. ఓకే, ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్టింగ్. ఎంత స్వీట్ స్మైల్ తో చెప్తున్నారు టేస్టింగ్ అని చెప్పేసి, సూపర్. సో వన్ కంప్లీట్ బైట్ తీసుకుంటే ఇంకా వాళ్ళని ఊరించినట్టు ఉంటుంది. సో చిన్న పీస్ తీసుకుందాము. స్పైసీగా ఉంది. అంటేనా ఉండాలి కదా, మనం ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం లోకల్ స్టైల్. మన హైదరాబాదీ స్పెషల్ అంటే ఏమైనా తక్కువ?
ఎలా ఉండాలి అసలు Yes. చించేయాలి, దానికి తగ్గట్టుగానే ఉంది. స్పైసెస్ అంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కారం ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి Yes. స్పైసీగా స్నాక్ లాగా ఒక టీవీ ముందు కూర్చొని తినేస్తే అయితే అసలు మనకి అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది, అంత సూపర్ గా ఉంటుంది. Yes. అండ్ రైస్ లోకి తిన్నా కూడా ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది. ఏం చెప్తామండి, మన దగ్గర ఉంది ఒకే ఒక్క మాట, ఏంటది? థ్యాంక్ యూ సో Thank you. మచ్ వన్స్ అగైన్. Thank you. ఇంత వండర్ఫుల్ డిష్ ని మాకు పరిచయం చేశారు. ఇవాళ మన ఎపిసోడ్ మిస్ అయినట్టయితే ఇమ్మీడియట్ గా youtube.com/ETV అభిరుచి ఆర్ facebook.com/ETV అభిరుచికి లాగిన్ అయి ఫాలో అయిపోవచ్చు. సో వ్యూయర్స్ చూసారు కదండి మన ఆలు కట్. సో ఇది ఇవాళ మన సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించు షెఫ్ స్పెషల్. మరో వండర్ఫుల్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ షెఫ్ స్పెషల్. అండ్ దిస్ ఇస్ షెఫ్ మధు అండ్ మీ విజయ సైనింగ్ ఆఫ్. బాయ్. సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించు చెఫ్స్ స్పెషల్.